జోగులాంబ గద్వాల్ జిల్లా ధారూర్ మండలం మాల్వాలపాడు గ్రామంలో ఫీల్డ్ ఆఫీసర్ మల్లేష్ అవినీతి భారీగా చేయడం జరిగింది. ఓ సమావేశంలో ఫీల్డ్ ఆఫీసర్ మల్లేష్ ఉపాధి హామీ పథకంలో భారీ మొత్తంలో అక్రమ జాబ్ కార్డులు క్రియేట్ చేసి అకౌంట్లకు డబ్బులు వేయించడం జరిగింది. అదేవిధంగా ఎక్కడ ఉన్నా తన కుటుంబ సభ్యులు జాబ్ కార్డులు క్రియేట్ చేసి భారీగా పని చేయకున్నా కూడా పనిచేసినట్టు క్రియేట్ చేసి భారీ మొత్తంలో స్కామ్ చేయడం జరిగింది. కాబట్టి వెంటనే ఫీల్డ్ ఆఫీసర్ను సస్పెండ్ చేయాలి అని అధికారిని కోరడం జరిగింది. కాబట్టి ఆయన అవినీతిగా పనిచేసిన భారీగా మొత్తాన్ని తిరిగి చెల్లించాలి అని కోరారు. కార్యక్రమంలో సునంద గోపాల్ రెడ్డి, నరసింహ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లాలో ధరూర్ మండలం అల్లపాడు గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్ మల్లేష్ గారు అవినీతి కార్యక్రమాలు మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అయితే అల్లపాడు గ్రామంలో గత 2019 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి అవినీతి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళ కుటుంబీకులు పని చేయకున్నా కూడా వాళ్ళ కుటుంబీకుల అకౌంట్లలో ఈ ఎన్ఆర్జీఎస్ నిధులు రావడం జరిగింది. సొంతం వాళ్ళ కుటుంబీకులు హైదరాబాద్లో చదువుకుంటున్న విద్యార్థులు కూడా ఆ విద్యార్థుల అకౌంట్లు జాబ్ కార్డు క్రియేట్ చేసి ఆ అకౌంట్లలో డబ్బులు వేయడం జరిగింది. ఒక్కొక్కరు అకౌంట్లో 20,000, 19,000 రూపాయలు కూడా వెచ్చించడం జరిగింది. అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్ గారు చేసినటువంటి అన్యాయాలు ఏవైతే ఉన్నాయో ఊర్లలో ఉన్నటువంటి డీలర్ గారు ఎప్పుడు కూడా పనికి వెళ్ళినట్టు కూడా సమాచారం ఎక్కడ కూడా లేదు. ఆయన అకౌంట్లలో కూడా డబ్బులు పడినట్టు మాకు సమాచారం ఉంది. అదేవిధంగా గ్రామ పంచాయతీ కార్మికులు ఏవైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎప్పుడు కూడా పనికి పోలేదు. అయినా కూడా వాళ్ళ అకౌంట్లో కూడా జాబ్ కార్డు క్రియేట్ చేసి వాళ్ళ అకౌంట్లో కూడా డబ్బులు వేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ అకౌంట్లో మొత్తం టోటల్ అమౌంట్ కేవలం ఫీల్డ్ అసిస్టెంట్ మల్లేష్ గారే డ్రా చేసుకోవడం జరిగింది. ఆయన ప్రైవేట్ జాబ్లు చేస్తున్నటువంటి హైదరాబాద్లో మరియు ఇతర ప్రాంతాల్లో ప్రైవేట్ జాబ్లు చేస్తున్నటువంటి వ్యక్తులు కూడా వాళ్ళ జాబ్ కార్డు క్రియేట్ చేసి వాళ్ళ అకౌంట్ లో కూడా డబ్బులు తెచ్చుకోవడం జరిగింది. ఒక్కొక్కరు అకౌంట్ లో దాదాపు 20,000 పైచులకే ఉంటాయి. కాబట్టి ఆ తర్వాత ఊర్లలో బాత్రూమ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో బాత్రూమ్ బిల్లులు కూడా దాదాపు వాళ్ళ బాత్రూమ్ కట్టడం వాళ్ళకు కూడా బాత్రూమ్ బిల్లులు శాంక్షన్ అయినట్టు ఆ శాంక్షన్ అయిన బిల్లులు కూడా ఆయన పర్సనల్ అకౌంట్ కు చేర్చుకోవడం జరిగింది. అవి కూడా మా దగ్గర సాక్ష్యాలతో సహా ఉన్నాయి. అదేవిధంగా ఈ బాత్రూమ్ బిల్లులు దాదాపు అంటే ఒక 20-30 బాత్రూమ్లు కూడా శాంక్షన్ అయ్యి వాళ్ళ పర్సనల్ అకౌంట్ కు వేసుకోవడం జరిగింది. ఊర్లలో ఒక్క ఇంకుడు గుంత కూడా లేదు. ఈ ఇంకుడు గుంత బిల్లులు కూడా ఈ ఫీల్డ్ అసిస్టెంట్ మల్లేష్ గారు అంతా కూడా ఫీల్డ్ అసిస్టెంట్ మల్లేష్ గారి అకౌంట్లో కూడా ఈ డబ్బులు పోవడం జరిగింది. అదేవిధంగా కిరాణం షాపులో పనిచేసేటటువంటి కిరాణం షాపులు పెట్టుకొని ఊర్లో ఉన్న వాళ్ళ పేర్లు కూడా ఈ జాబ్ కార్డు క్రియేట్ చేసి వాళ్ళు కూడా పనికి వెళ్ళినట్టు క్రియేట్ చేసి వాళ్ళ అకౌంట్ లో కూడా ఒక్కొక్కరు అకౌంట్ లో కూడా 13,000, 14,000 డబ్బులు కూడా వేసుకున్నట్టు మాకు పూర్తి సమాచారం ఉంది. అదేవిధంగా ఎక్కడైతే జాబ్ కార్డు ఎన్ఆర్జీఎస్ 100 రోజుల ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో ఆ జాబ్ కార్డు కోసం సామాన్య ప్రజలకు ఒక్కొక్క కార్డు కోసం 1,000 రూపాయలు కూడా తీసుకున్నట్టు మా దగ్గర సమాచారం ఉంది. ఇది ఎంత అన్యాయమో మీరందరూ తెలుసుకోవాలి. అదేవిధంగా ఈయన చేస్తున్నటువంటి దురాక్రమాలు మరియు అన్యాయాలు, అవినీతి ఇంత జరుగుతున్నా కూడా ఒక్కరు కూడా ఇంతవరకు స్పందించకపోవడం దారుణమని మేము మీ మీడియా ముందుకు తెస్తా ఉన్నాం. ఇదే విధంగా ఆయన కలెక్టర్ గారు వెంటనే సస్పెండ్ చేసి ఆయనటువంటి ఇంతవరకు ఏదైతే అమౌంట్ తీసుకున్నాడో టోటల్ అమౌంట్ ని ఒక్క రూపాయలతో సహా టోటల్ ఆయన ఎంత తీసుకున్నాడో మొత్తం రికవర్ అమౌంట్ చేసి సామాన్య ప్రజలకు అందేటట్టు చేయాలని మేము మీడియా మిత్రులకు మీకు అందరికి తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి వెంటనే అల్లపాడు గ్రామానికి చెందినటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ మల్లేష్ గారిని వెంటనే సస్పెండ్ చేసి ఆయన పైన చట్టపరమైన చర్యలు తీసుకొని ఆయన దగ్గర ఉన్న అమౌంట్ మొత్తం రికవర్ చేయవలసిందిగా మేము కలెక్టర్ గారికి మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి మీరందరూ వెంటనే దృష్టి పెట్టి ఎంక్వైరీ కూడా ఇంతవరకు కూడా పోలేదు. ఎంక్వైరీ చేసి వెంటనే ఆయన సస్పెండ్ చేసి ఆ అమౌంట్ తిరిగి సామాన్య ప్రజలకు చేరే విధంగా చేయాలని మీకు అందరికీ తెలుపుతా ఉన్నాం. కాబట్టి దయచేసి వెంటనే చర్యలు తీసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తాం.